महालक्ष्मी प्रेत्यर्थम महालक्ष्मी कुंकुम पूजाख्यमद्य करिष्ये। అమ్మా మీరు వచ్చి చాలాసేపు అయిందమ్మా. మీరు రావడం ఆలస్యం అవుతుంది కదా అని ఈలోగా నమాజ్ చేసుకుంటున్నాను. మన్నించండమ్మా. మన్నించడం నువ్వేం తప్పు చేసావు అక్బర్. మా దైవాన్ని నేను పూజించినట్టే మీ దైవాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు. అమ్మా మతం వేరైనా నన్ను మీ వాళ్ళ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చిన నన్ను ఈ రోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. మీది చాలా పెద్ద మనసమ్మా. మళ్ళీ మొదలు పెట్టవా? బయలుదేరు. Children, about turn. Go to your classes. పిల్లలంతా వెళ్ళిపోయారు. ఇక బయలుదేరదామమ్మా. గుడ్ మార్నింగ్. గుడి బడి కార్యక్రమం అయిపోయినట్టుందే. అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, పాఠాలు చెప్పే పంతులమ్మలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు అక్కడ నుంచి వస్తావు. నీకెందుకు శ్రమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినవు. స్కూల్కి వెళ్ళడం నాకు శ్రమ కాదండి. 12 ఏళ్లగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని అలా చూడటం ఎంతో సంతోషంగానూ సంతృప్తిగానూ ఉంటుంది. శని ఆదివారంలో వాళ్ళకి సెలవులప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కళ్యాణి, వాళ్ళే నీ సొంత బిడ్డలు కాదుగా. చూస్తే ఆనందం కలగడానికి, చూడకపోతే బాధ కలగడానికి. ఏమండి, పున్నమి నాడు చంద్రుడిని చూసి ఆనందపడతాం, అమావాస్య నాడు చంద్రుడు లేడే అని దిగులు పడతాం. అలా అని ఆ చంద్రుడు మనకు సొంతమా? మనకు లేని వాటిని కాని వాటిని కనీసం చూసైనా ఆనందపడాలి కదండి. మనకి లేనివి కానివని ఎందుకు అనుకోవటం? అసలు నీకు నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని? ముందు ముందు నీ ముచ్చట తీరుతుందిలే. వచ్చేస్తాను. అయ్యగారు, ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం, ఆనందం అండి. ఇంకో 2 వేసేయమంటారు? పడుంటాయి. నాకు వేసేయడం చాలు గాని అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదండి అక్బరు. అమ్మగారు తినరండి, మీరు తినండి. తినరా? నువ్వు తేల్చి చెప్పాడు తను అడగక్కర్లేదా? రోజు ఉదయం టిఫిన్ చేసే మనిషి ఈ వేళ ఎందుకు తిందని? అబ్బా, కోర్టులో లాయర్ లాగా, స్టేషన్ లో పోలీస్ లాగా క్వశ్చన్ ఏంటి సాబ్? ఈవేళ శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం. సారీ, నేను మర్చిపోయాను. రే, నువ్వు ఆవిడ కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి. ఆవిడ విషయాలే కాదు సాబ్, ఇద్దరు మీ జాయింట్ గా గుర్తుంటాయి. ఉదాహరణకు ఒకటి వదలమంటారు. రేపు మీ పెళ్లి రోజు ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది. అమ్మయ్య, మీకు వడ్డించే కార్యక్రమం అయిపోయింది. ఇక నా కార్యక్రమం మొదలు పెడతాను. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక విషయం, రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. అదేమిటి కళ్యాణి, ఎందుకు ఇష్టం లేదు? పార్టీకి పందిని పిలిచామనుకోండి, వచ్చిన ఆడవాళ్ళలో కొట్రాలుగా నేను ఒక్కదానే ఉంటాను. మన పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరూ సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఇంకా బిడ్డలు పుట్టకపోవడం ఏమిటని ఒక ఆవిడ, అయ్యో పాపం అని ఇంకో ఆవిడ, ఆ స్వామి వారిని దర్శించలేకపోయావని ఒకళ్ళు, ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకళ్ళు, ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు. ఇవన్నీ నేను భరించలేను. అందుకే ఈ పార్టీ వద్దు, ఫంక్షన్ వద్దు. కళ్యాణి, ఎవరో ఏదో మాట్లాడతారు, మన సరదాన్ని చంపుకోవడం అని చెప్పు. ఈ ఫంక్షన్ వల్ల వచ్చే సరదా కంటే వచ్చిన వాళ్ళు చూపించే జాలి వల్ల కలిగే బాధే ఉంటుందండి. మీకేం తెలుసు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి దీవించమని అడిగితే
10 కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా ఉండండి అని దీవించడానికి నాకే సిగ్గుగాను బాధగాను ఉంటుంది. నాకే పిల్లలు లేనప్పుడు అలా దీవించే అర్హత నాకు ఎక్కడుంటుంది చెప్పండి. అందరికీ ఇన్విటేషన్స్ పంపించేశాం. ఇప్పుడు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయమంటే ఎలా? మీకు నా బాధ ఆవేదన అర్థం కావులేండి. ఊరుకోకలేండి. ఎందుకు కన్నీళ్ళు? రేపు పార్టీ క్యాన్సిల్ చేయాలంతేగా? క్యాన్సిల్. ఓకే. నిర్మలా, ప్లీజ్ కమ్ టు మై రూమ్. ఏమిటి సార్? మా వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్స్ అన్ని పంపించేశారా? మొన్ననే పంపించేశారు సార్. మొన్ననే పంపించేశారా? ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? పార్టీలు ఫంక్షన్లు వద్దు, ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసేమని నా వైఫ్ చెప్పింది. ఈ పార్టీకి ఇన్విటేషన్ అందిపోయి ఉంటాయి. ఎలాగో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. డోంట్ వరీ సార్, ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను నాకు వదిలేయండి. పంపించిన వాళ్ళ లిస్ట్ తీసుకుని ఫోన్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిలేషన్ చెప్పేస్తాను. మిగిలిన వాళ్ళందరికీ మా నగ్బాన్ని పంపించి క్యాన్సిల్ అయిందని చెప్పేయమంటాను. దట్స్ ఆల్. వెరీ గుడ్, డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఏమిటి చేతిలో పువ్వుతో ఎదురు చూస్తున్నావు? నా జడలో పెట్టడానికి ఆ పువ్వు కాదు, చెవులో పెట్టుకోవడానికి. అరగంట నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అసలు నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు నా ఒళ్ళు మండిపోతుంది. అది కాదు అక్బర్, ఇంట్లో మా పితాజీకి తెలియకుండా రావాలి కదా. ఏమాత్రం ఆయన మన విషయం కనిపెట్టినా నిప్పులు తొక్కినట్టుగా కుప్పి గంతులు వేస్తారు. నిప్పులు తొక్కినట్టుగా ఎందుకు? నిప్పులు తొక్కే గంతులు వేయచ్చుగా. అయినా మనం మొహబ్బత్ చేసుకుంటే ఆయన గంతులు చిందులు మొగ్గలు వేయడం దేనికి? ఆయన నన్ను పెద్ద నవాబ్ ఖాందాన్లో లడకాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అంటే మన పెళ్లికి ఒప్పుకోవడంటావా? అవును, చచ్చినా ఒప్పుకోరు. చస్తే ఆయనే ఒప్పుకుంటాడు పాపం. బ్రతకుండగానే ఆయన చేత ఒప్పించే బాధ్యత నాది. కాకపోతే ఈలోగా మన విషయం మా అమ్మగారితో చెప్పి ఒప్పించాలి. ఆవిడ ఒప్పుకుంటుందా మరి? ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే కార్యక్రమం పెట్టాలి. అప్పుడు జాలిపడి ఆవిడ ఒప్పుకుంటారు. ఆ తర్వాత మీ బాబు సంగతి తేల్చేయచ్చు. ఈలోగా నువ్వు ఇటు తిరుగు. ఎంత అందమైన బొమ్మలని నాకెప్పుడు ఉపయోగపడతాయో ఏమిటో. హాయ్ అల్లా, ఇంత టైం అయింది, ఈ మనిషి ఇంకా రాలేదు. ఎందుకంటే బెంగా వచ్చేసాను కదట్టి. ఇక మనకి టిఫిన్ ఎట్టించుకుంటావో బీడీ ఇచ్చుకుంటావో కానీ చేసుకో. ఇంకా నయం, కౌగులించుకుంటావో ముద్దెట్టుకుంటావో అన్నావు కాదు. కొండముచ్చు మొహం నువ్వును. నేను ఎదురు చూసేది నీకోసం కాదు. వెళ్ళే. నా కోసమే ఎదురు చూస్తున్నావు నాకు తెలుసు. ఈ రాముడికి అప్పు ఇవ్వాలని, అప్పు తీసుకునే ఆనందంగా ఉంటే నీకు చూడాలని ఉంది. ఇచ్చే అప్పిచ్చేయిరా అక్బరో. అప్పిచ్చేయడం కాదు, చెప్పిచ్చేస్తాను. అసలు ఎదురు చూసేది మీలాంటి బచ్చాగాళ్ళ కోసం కాదు. అయితే నాలాంటి బచ్చి కోసం వచ్చేసానుగా. ఏమిటి నువ్వు బచ్చివా? నా పాలిట కొండ ముచ్చివి. వెళ్ళ, మీకోసం కదా నేను ఎదురు చూసేది. ఒరే అక్బర్, ఎందుకు వాడి మీద అలా విరుచు పడతావు? ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పచ్చుగా. అది కాదమ్మా, బుద్ధి ఉండాలి. ఎవరికి? నాకా? అమ్మో, మీకు కాదమ్మా, ఆ మనిషికి చెప్పిన టైంకి చెప్పిన చోటకి చెప్పినట్టు రావాలని 1,00,000 సార్లు చెప్పాను. సలాం అమ్మాజీ. ఎవరమ్మా నువ్వు? నూర్. నూర్ 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 అదేం పేర్రా? నా పేరు నూర్ జహాన్ అమ్మాజీ. తన ప్రేమతో నూర్ అంటారు. ఏం అక్బర్ గారు, తమ ప్రేమలో ఎప్పుడు పడ్డారు? అదే నాకు తెలియలేదమ్మా, పడిన తర్వాతే తెలిసింది. మేమిద్దరం తెగ ఇదైపోతున్నాం. ఆ ఇది గురించి మీకు అదిగా చెప్పాలని ఎలా చెప్పాలో తెలియక దాన్నే వచ్చేమన్నాను. మేమిద్దరం మొహబ్బత్లో ఉన్నాం. మీరు ఒప్పుకుంటే షాదీ చేసుకుందాం. నేను ఒప్పుకోను. నీ ఇష్టమైన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా? అమ్మాజీ, ముజే మంజూ నహీ హై. ఏమిట్రా ఫ్యాక్టరీ సైరన్లో కూతపెట్టి ఏడుస్తుంది? దాని ఏడుపు టైపే అంత అమ్మగారు. ముందు ఫ్యాక్టరీ సైరన్ కూతలా మొదలుపెట్టి, ఆ తర్వాత రైలు కూతలోకి దింపి, ఆ తర్వాత గాడిద కూతలోకి వచ్చి సెటిల్ అయిపోతుంది అమ్మాజీ. అసలు ఏడుపుని ఒక కళలాగా సాధన చేస్తుంది. ఆ సరేరా, ఇంతకి ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తావరా? మీరు మా షాదీకి ఒప్పుకోనన్నారు కదా. ఇలా ఏడ్చి 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 ఏడుపు అయిపోయిన తర్వాత బాగా లోతున్న బావిలోకి హై జంప్ టైప్ లో దూకి చచ్చిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో లేమా, నేనేదో తమాషా కన్నాను.
మీ ఇద్దరి పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. చందమామ లాంటి నీలాంటి అమ్మాయి దొరకడం మా అక్బర్ అదృష్టం. ఇంతకీ మీ నాన్నగారి పేరేమిటి? అబ్దుల్లా అలీ ఖాన్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం. నవాబు సాబ్ ఒక్క తెచ్చాను, పిలుస్తారా? క్యోంబే నవాబ్ ఆఫ్ నర్సీపట్నం బడే గులాం సులేమాన్ అలీ ఖాన్ బహాదూర్ పాదుషాని హుక్కా పీలుస్తారా అని అడుగుతావు. మేము హుక్కా పీల్చక బీడీ కాలుస్తామా? మాఫ్ कीजिए परबड़े సాబ్. ఇదే మా పితాజీ కా జమానాలో అయితే తల్వార్తోని చమరాలోంచి తల తీసి కోట గుమానికి కట్టేవారు. జమానా బదల్ గయా, మాఫ్ కర్ దియా, జాओ. క్యాబే హుక్కాలోకి పొగ రావడం లేదు? లోపల లేదు సాబ్. నేను చెత్త చెదరము పోగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సాబ్. యా అల్లాహ్, ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? అరే అలీ, మన పరిస్థితి దునియాకి తెలియకూడదు. సాబ్ నూర్జాన్ బేటీ ఆ రహే హై. క్యా బేటీ, ఎక్కడి నుంచి ఆ రహీ హో? బాబా బజార్కి వెళ్ళి అక్కడి నుంచి రజియా ఇంటికి వెళ్ళి వస్తున్నాను. యా అల్లాహ్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం ఏకైక కూతురివి, మేనాలో బయటికి వెళ్లాల్సిన ఖాందాన్ పిల్లవి, ఇలా బుర్ఖా కూడా లేకుండా బయటికి వెళ్ళావు. అది కాదు పితాజీ, అసలు చాలా మంది బుర్ఖా లేకుండా. హమారా నవాబోं का खानदान है. మిగతా వాళ్ళ విషయం మనకి అనవసరం. బుర్ఖా डालना, बाहर चलना, समझे? जी. अब अंदर जाओ. तगली कहीं का. साहब नूरजहान बेटी की शादी. अरे हमारे बेटी का शादी मामूल సమాచారమా? మనకంటే పెద్ద నవాబుల ఖాందాన్లో నవాబ్ బేటాని నా బేటీకి చెయ్యాలా? ఈ రోజుల్లో నవాబులు అంటే కష్టమే సాబ్. ఎందుకు కష్టం? మేం లేమా నవాబ్ ఆఫ్ నర్సీపట్నం? అలాగే ఎవడో నవాబ్ ఆఫ్ నందిగామ ఉంటాడు. వారు వచ్చినప్పుడే చూస్తాం, అప్పుడే నిక్కా పక్కా చేస్తాం, అందాక హుక్కా పీలుస్తాం. అరే ఛీ, హుక్కా పట్టా. సుప్రభాతం శ్రీమతి గారు. అరే ఆశ్చర్యంగా ఉందే. రాముడు బుద్ధిమంతుడు అన్నట్టు అబ్బాయి గారు పొద్దునే లేచి స్నానం చేసి ముద్దుగా తయారై బుద్ధిగా కనిపిస్తున్నారే. నా పాలిట దేవతైన ఈ చక్కని చుక్కకి ఓ చక్కటి కానుకిద్దామని రెడీ అయ్యాను. కానుక ఏమిటది? అరే వజ్రాల మంగళసూత్రాలు చాలా బాగున్నాయండి. కానీ ఇలాంటి తాళి బొట్టు వేసుకునే పద్ధతి మనలో ఎక్కడ లేదండి. కరెక్ట్, ఎక్కడా ఉండదు కాబట్టే దీన్ని నా శ్రీమతి మెడలో వేస్తున్నాను. అసలు నీకు విషయం తెలుసా? షాజహాన్ తన ప్రేయస్ కోసం తాజ్మహల్ కట్టించాడు. ప్రపంచంలో ఇంకెవరన్నా కట్టించారా? ఇది అంతే. సరే కాని దీని ఖరీదంతా? మన ప్రేమంతా. అబ్బా సంతోషించాం, కానీ నేను అడిగేది షాపు వాడికి మీచారు అని. 3 లక్షలు. ఏమండి, ఇంత ప్రేమను పొందే అదృష్టం ఈ లోకంలో చాలా కొద్ది మంది ఆడవాళ్ళకి ఉంటుంది కదండి. జీవితం శ్రీదేవి కంకితం సౌందర్యతో రణాల సంధ్య వేళలలో కౌగిలే ప్రేమలో శాశ్వతం. సంసార జీవితం శ్రీవారి కంకితం.
మనసే మల్లెల కొలిచి వెయ్యహారాలేశాను నీకు ఈ బ్రతుకే తరగనిది ఈ బ్రతుకే తరగనిది ఇహము పరమై మధుర భరమై తనులు తడిసి శ్రీవారి జీవితం శ్రీదేవికంకితం సంసార జీవితం శ్రీవారికంకితం ప్రతిదినమెదురై నిలిచి శుభశకునాలివ్వాలి నాకు ప్రణయము ఒడిగా పరప్రాణాలిస్తాను నీకు ఈ కావ్యం కరగనిది ఈ స్వప్నం చెరగనిది ఈ కావ్యం కరగనిది ఈ స్వప్నం చెరగనిది ఒకరికొకరై వెతలు మరిచి బతక బతికే సంసార జీవితం శ్రీవారికంకితం సౌభాగ్య తోరణాల సంధి వేళలలో తారలు శాశ్వతం మగవాళ్ళు अरे कौन है ये लड़की? लड़की कौन हो तुम? मैं नूरजहान की दोस्त हूँ। मेरा नाम रजिया बेगम है। अच्छा, हाँ। नाम बहुत अच्छा है। हाँ। पर्सनल भी बहुत अच्छे हैं। अरे तुम चुप रहो रे कुत्ते का बच्चा, जाओ अंदर। उल्लू का पट्टा। क्या चाहिए लड़की? दूध, चाय, कॉफी? कॉफी वद्दू है, चाय वद्दू है, पाल वद्दू है। नूरजहान तो हम सिनेमा की जाना है। हाय अल्लाह, नूरजहान तो आज जाओ, हाँ। कल ना तो आओ। तुम ఒక్కసారి చూడాలి చౌదరి కా చాంద్. नहीं नहीं, नूरजहान की తెలిసింది అంటే गुस्सा आता है। हम नूरजहान लेने टाइम లో आता है। तुम बहुत अच्छी औरत हो. మనది ఆచారం ప్రకారం బురకా వేశావు, हाँ। మమ్మల్ని ముట్టుకుని మాకు మజా చేసావు. हाँ। तुम आओ ना, बाहर चलेगी। तुम्हारा बाप మనల్ని బయటికి వెళ్ళమన్నాడు है। ఏం పితాజీ, నేను బయటికి వెళ్ళొచ్చా? వచ్చా వచ్చా అని అడుగుతావేంటి బేటి? రజియా బేగం లాంటి అందమైన లడికి పిలిచింది. जाओ। కళ్యాణి, నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? మాటల్లో చెప్పలేని మనసులోని ఆనందాన్ని చేతల్లో చెప్దామని వచ్చాను. సారీ సార్. సరే, ఎప్పుడు లేదు నువ్వు ఆఫీస్ రావటం, పసిపిల్లలా గెంతడం, ఏమిటిదంతా? అది నేను చెప్పను, మీరే తెలుసుకోండి. ఎవరు? హలో, డాక్టర్ కరుణ స్పీకింగ్. ఓ మీరా, నమస్తే. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ సార్. ఎందుకు డాక్టర్? ఎందుకేమిటండి, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. రియలీ? థ్యాంక్ గాడ్. నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన కళని కోరికని నిజం చేసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదంటే మీరు ఇక్కడ కాదు అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ చీపురు పుల్ల అక్కడ పెట్టడానికి వీలేదు. మీరు గ్లాస్ కూడా ఎత్తడానికి వీల్లేదండి. అమ్మో. గౌరీ, నువ్వు పట్టించు. ఏంటండి గొడవ? జైల్లో ఖైదీలో నన్ను బయటికి వెళ్ళకుండా ఇలా కట్టిపడేశారు.
నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను. అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అదే సాబ్. డాక్టర్, కాంపౌండర్, నర్సు అందరిని తీసుకొచ్చాను. అవసరమైతే వార్డ్ బాయ్ ని వీల్ చైర్ కూడా తీసుకొస్తాను. అవన్నీ డాక్టర్ గారు మన ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం. డాక్టర్, మీరు ఒకసారి టెస్ట్ చేస్తే. కళ్యాణి గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరేం వరీ అవ్వకండి. ఉదయం ఈ టానిక్, రాత్రికి ఈ టాబ్లెట్స్ వాడండి. ఇవి చాలు అంటున్నారు. అయితే మా అమ్మగారు భోంచేక్కర్లేదంటారా? భోజనం విషయం మామూలే. కళ్యాణ్ గారు, మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది. చెప్పండి డాక్టర్, బాగా చెప్పండి. వీళ్ళందరూ కట్టకట్టుకుని నా చేత ఏ పని చేయనివ్వట్లేదు. మీరు చెప్పారా వాకింగ్ చూడండి, అది కూడా నా బదులు వీళ్ళందరూ కలిసి చేసేస్తారో నాకు అనుమానంగా ఉంది. అడుగు, వాడే నేను చెప్పినాడు. तू छुपी है कहाँ मैं तड़पता यहाँ. అవి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. నన్ను నా మొహబ్బత్ని కలుసుకోనీయకుండా చేస్తావా? నీ రోగం కుదిరించేస్తాను, కాసుకో. ఓ ये कौन घुंघरू झुमका, ये कौन चांद चमका, ये कौन फूल महका, ये कौन पंछी चहका, महफिल में कैसी खुशबू उड़ी, दिल जो मेरा बहका. कौन हो तुम? అప్పుడే మర్చిపోయావు మేరీ ప్యారీ నవాబ్. మొన్న నూర్జహాన్ కోసం వచ్చిన రజియా బేగంని. रजिया, ఇద్దరు రాజా. దొరికావురా నవాబ్ కి బచ్చా. దొరకవలసిన చోటే దొరికావు. నా కోసం వచ్చావా మేరీ ప్యారీ బుల్బుల్? జీ హా, ఆ రోజు అమ్మాయి లేనప్పుడు వచ్చి ముద్దిస్తాననగా, మరి ముద్దిస్తే నాకేమిస్తా? ఇచ్చేదానికి ఏముంది, నాది అంతా నీదే కదా. అప్పుడు నీది పర్సనాలిటీ చూశాను, ఇప్పుడు నీది అందం చూస్తాను. జరా దిఖావ్ దిఖావ్. ఆహా, అవి కొళ్ళ కావు, అంగూర్ పళ్ళు. అవి బుగ్గల కావు, గులాబీ మొగ్గలు. सूरत है तू ही सपनों की तू सोहिनी, रजिया तू ही है तू ही मेरी मोहिनी. क्या है ये, क्या है? నీది అందం బాగా చూసేదానికి ఆకాశం మెరిసింది. హై గిరిపో నాకు భయంగా ఉంది, మళ్ళీ వస్తాను. హుక్కా పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కుమాలిన బతుకు అయిపోయింది. హై యా అల్లా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. ఒరే జాన్, ఏటమ్మగారు? ఆ గొట్టం ఇవ్వు, మొక్కలకు నేను నీళ్ళు పోస్తాను. అయ్యి బాబోయ్, నేను కొట్టేవానండి. ఆడి దగ్గర మిషన్ తీసుకుని మొక్కలు కత్తిరించండి. ఒరే రాముడు, ఇటు. అమ్మగారు, నా మిషన్ అడగండి అమ్మగారు. ఆ గొట్టం తీసుకోండి. ఆ మిషన్ తీసుకోండి. ఆ గొట్టం తీసుకోండి అమ్మగారు. ఒరే, ఇవ్వరా? ఆ గొట్ట మీరా? మిషన్ ఏమంటే ఆ గొట్ట మీరా? నేను నా చేత పని చేయించకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నారా? అమ్మో, వద్దండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మీరు పని చేసినట్టు తెలిస్తే మా పని పోతుందండి అమ్మగారు. అమ్మగారు, అమ్మో అమ్మగారు, అమ్మో ఇంకోటి మోస్తున్నారు అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, నిన్ను పని చేద్దాను. మీరు పని చేయకండి అమ్మగారు, మీరు పని చేయకండి అమ్మగారు. అమ్మగారు అక్కడ కష్టపడి పనిచేస్తుంటే మీరిద్దరు లాన్లో కులాసాగా దొరుకుతున్నారా? కులాసాగా దొరకటం ఏమిటి బాబు? గుండెలు పగిలిపోయి ఏడుస్తూ దొరుకుతున్నాం. అవునండి. అసలు మిమ్మల్ని ఇద్దరిని అబ్బా, అనవసరంగా వాళ్ళ మీద ఎందుకని అరుస్తారు? వాళ్ళేం తప్పు చేయలేదు. రోగిష్టి దానిలా ఎప్పుడు మంచం మీద కూర్చోడా నాకే విసిగేసి పనిచేస్తున్నాను తప్ప. అసలు నువ్వు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండవు. నిన్ను ముందు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. పదండి. డాక్టర్, మా ఆవిడికి డెలివరీ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది? నా లెక్క ప్రకారం 15-20 రోజులు పట్టొచ్చు. మిస్టర్ శ్రీధర్, ఎందుకలా అడుగుతున్నారు? మరేం లేదు డాక్టర్, రేపే ఆవిడని తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా? డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్. ఇంటి దగ్గర ఉంటే ఎవరంత చెప్పినా ఏదో పని చేస్తూనే ఉంది. ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే తనకు రెస్ట్ దొరుకుతుందని నా ఉద్దేశం. ఆల్ రైట్, అలాగే కానివ్వండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. కూర్చో. కళ్యాణి, నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను. రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. అదేంటండి, 2 వారాలు పోయాక చేరొచ్చని చెప్పారుగా? నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనుల్లోకి తలదూరుస్తున్నావని చెప్పాను. నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ మీ ఇద్దరు నిర్ణయించుకున్నాం. కరెక్ట్ సాబ్. అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు. ఇంతమంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడికి మనశాంతి ఉండదు. చాలేరా, నువ్వు కూడా ఆయన కొంత పాటు మొదలు పెట్టావు. పంచదార వేసావా? పంచదార ఏంటమ్మా, కుంకుమ పువ్వు కూడా వేశాను. పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలాడిపోవాలి. చాలే. అమ్మగారిని రేపు పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అమ్మగారికి కావాల్సిన బట్టలు, ఫ్లాస్కు, ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు. ఒరే ఇట్రా, రేపు పొద్దున అమ్మవారి గుడికి వెళ్దాం. కార్ సిద్ధం చేయి. అయ్యో బాబు, నెల నిండిన మీరు అన్ని మెట్లు ఎక్కడం కష్టమమ్మా. అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడం నాకేం కష్టం కదరా. నువ్వు కార్ సిద్ధం చేయి.
ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే నన్ను రోడ్డు వైపు పడుకోబెట్టి కారు ఎక్కించేస్తారు. అయ్యగారు తెలియనివ్వద్దురా, ఆయన లేకపోతే పొద్దున 5ంటికి వెళ్ళేసి వచ్చేద్దాం. అది కాదమ్మా. ఇదిగో ఇంకొక మాట మాట్లాడామంటే నేను మీకు సలాం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి. పొద్దున్నే కారు రెడీ పొద్దున్న చేస్తాను. వస్తావుగా? మహాలక్ష్మీ నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి. అల్లా ఆ తల్లిని చల్లగా చూడు, చక్కని బిడ్డను ప్రసవించేటట్టు చూడు తండ్రి. అవును మిస్టర్ శ్రీధర్, ఈ యాక్సిడెంట్ వల్ల ఆమెకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ. ఆ దేవుడు రాసిన రాత్రికి మీరు మాత్రం చేయగలరు. డాక్టర్, నేను ఈ రోజు ఆమె ఇంటికి తీసుకువెళ్తాను. ఏమండి, మన బిడ్డ ఎక్కడ? కళ్యాణి, ఏమండి చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? మాట్లాడే. కళ్యాణి, బిడ్డ గర్భంలో ఉండగానే పోయింది. అవును కళ్యాణి. వరకు ఏమిటే అమ్మాయి, ఆఫీస్ నుంచి వచ్చిందని వచ్చినట్టే కూర్చుండిపోయావు? ఏం జరిగింది ఏమిటి? ఏం లేదమ్మా, మా బాస్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఆస్తి, అంతస్తు, అందమైన భార్య అన్నీ ఉన్నా బిడ్డలు పుట్టే అదృష్టం లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఎంతో దీనంగా ఉంది. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడమ్మా, ఏదో ఒక లోపం పెడుతూనే ఉంటాడు. మా బాస్ నిజంగా ఎంతో మంచి మనిషమ్మా. అలాంటి మనిషికి ఈ ఆనందాన్ని దూరం చేసి చాలా అన్యాయం చేస్తున్నాడమ్మా దేవుడు. సర్లే, ఎవరికైనా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మనమేం చేయగలం? ముందు నువ్వు కాఫీ తాగు. నూర్ జహాన్, మేరీ నూర్. ఉత్త అక్బర్ కాదు, అక్బర్ బాద్షా. నీకు నాకు రేపో మాపో మీ బాబు పెళ్లి చేసి తీరుతాడు. హే పెళ్లి కాదురా దేవస్గా బచ్చా, నీది చావు చేసి చేస్తాను. నాకు కసి హే.
నర్సీపట్నం కా పరువు హే ప్రతిష్ట హే ఈ ఫోటో బయటికి వెళ్తే మురుక్కాలంలో పడుతుంది హే ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట సయ్యంటే రంగేలి కౌగిట్లో ఖపాలి నరే ప్యారే మిఠా ప్యారే आवो బాబే రజా దిల్ మే సజా ఆజా ఆజా ధీరే ధీరే వచ్చావంటే అచ్చా అచ్చా రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సజా రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సజా కవ్వించే వేళలో రేకెత్తి మోజుల్లో బుల్బుల్ పెట్ట ముద్దులు పెట్టాలంటే ఆశగా చూసి రాజా ఆజా మిఠా రాజా మాటికి నీదేలేరా తాజా రాజా హుషారుగా పదే పదే అందిల్చవే గులాబీ యవర గుమ గుమ లడాయితో లాగించరా బోలో అందాల బాల బోలో షాదీ ఏ రోజునే దిల్లు గుండాలి బాబా నీకి मैं हूं తయారులే జంతర్ మంతర్ జాన నిన్ను ఇట హత్తుకుపోనా చంకి దండలు వేసి నన్ను పెళ్లి చేసుకో ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సజా हमारी कहानी जगाने के सवालों ఉండాలి జవానీ సరాగం గరీబుని నవాబుని చేయాలిలే జోడి అయ్యాక నీతో నేను జోరు చూపిస్తాలే భేటీ పడినాక నీకు నాకు మోజు తీరుస్తాలే సరదా సరదా అంటూ ఇక సరసాలాడగరాన్న వాహా ఖుష్బు అంటూ నిన్ను వాటేసేయనా ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సోజా సయ్యంటే రంగేయి కౌగిట్లో కవ్వాలి మరి పెరి మిఠ పెరి అవో ఆశగా చూసి రాజా ఆజా మిఠా రాజా మాటికి నీదేలేరా తాజా రాజా ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? నువ్వు లోపలికి రా చెప్తాను. నమస్కారం అండి. మీరు మీకు ఫోన్ చేసిన శ్రీధర్ని నేనే. అలాగా, నమస్తే, కూర్చోండి. కూర్చో. ఈమె నా భార్య కళ్యాణి. నమస్కారం అండి. మాకు పెళ్ళే 14 ఏళ్ళైనా ఇంతవరకు బిడ్డలు పుట్టలేదు. తనకి బిడ్డలంటే ఎంతో ఇష్టం. అలాగా? ఈ శరణాలయంలో నీకు నచ్చిన బిడ్డను తీసుకో. అందరు నచ్చారనుకో అందరిని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. హఠాత్తుగా నువ్వు అలా వచ్చాడు ఏం బాగోలేదు కళ్యాణి. నీ పద్ధతికి అనాథ శరణాలయం వాళ్ళు ఏమనుకుంటారో ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా? మీ పద్ధతికి మీరు చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో నేనేం అనుకుంటానో మీరు ఆలోచించారా? ఇందులో ఆలోచించవలసింది బాధపడవలసింది ఏముంది? మనకు ఎలాగూ బిడ్డలు పుట్టే యోగం లేదు. అందుకని నచ్చిన బిడ్డను తెచ్చుకుని దత్త చేసుకోవడంలో తప్పే ఉంది. ఏమిటండి ఆ మాటలు? ఏదో ప్రమాదవశాత్తు అబార్షన్ అయి నేను బిడ్డను పోగొట్టుకున్నంత మాత్రాన నన్ను అంత అవమానించాలా? కళ్యాణి, ఏమిటి అనేది? నేను నిన్ను అవమానించాను కాదంటారా? నాతో చెప్పకుండా శరణాలయం తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లల్ని అడుక్కునే బిచ్చగతిలో నన్ను నిలబెట్టలేదా? ఏమండి,
ఇది నా పెళ్ళం, ఇంతవరకు నాకు బిడ్డను కనివ్వలేదు కనుక మీరు మాకు బిడ్డను ధర్మం చేయండి, దానం చేయండి అని వాళ్ళు మీరు అడుకోలేదా? ఏమండి, నేనేమన్నా గొడ్రాన్నా? నా తలరాత బాగోక అబార్షన్ అయిందే తప్ప నాకేమసలు పిల్లలు పుట్రా? ఇంకొక సంవత్సరం ఆగండి, మీకు పండంటి బిడ్డను అందించి అప్పుడు. లేదు కళ్యాణి, అందుకు అవకాశం లేదు. నువ్వు అలా ఆశపడ్డావు అనవసరం. ఏమండి, ఏమిటి మీరు అనేది? అవును కళ్యాణి, ఆ రోజు బిడ్డ పోవటమే కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. నిజం కళ్యాణ్, ఇక నువ్వు తల్లి అయ్యే అవకాశం లేదు. కళ్యాణ్, నేను ఏ జన్మలోనో ఏ బిడ్డ తల్లికో అన్యాయం చేసి ఉంటానండి. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. మోడైపోయిన చెట్టులా బీడైపోయిన నేలలా బ్రతకమని నాకు రాసి పెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు. మనకెవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. అంతే చాలు కళ్యాణి, ఈ జన్మకు అంతే చాలు. అల్లా, నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది, నా వల్లనే అంత ఘోరం జరిగింది. అనామకుడిని తీసుకొచ్చి ఇంత వాడిని చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అల్లా? ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను. ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు. అమ్మా కళ్యాణి, నువ్వు పండంటి బిడ్డను కనాలి, మన వంశాన్ని నిలబెట్టాలి. పిల్లా పాపలతో 1000 ఏళ్ళు చల్లగా ఉండండి. అమ్మా కళ్యాణి, పెళ్లి కాకముందు మా వాణ్ణి నేనేమన్నానో తెలుసా? నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకురారా, నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను. ఇప్పుడు మహాలక్ష్మి లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది. అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి పెడతాను? అమ్మా కళ్యాణి, వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు. వీడు నాకొక్కడే కొడుకు. వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే. ఆ ఆచారం మార్చేసి 10 మంది పిల్లల్ని కనాలి. ఏమిటి ఇవాళ ఆఫీస్ నుంచి పెద్దలాడు వచ్చేసారు? అద్భుతమైన శుభవార్త. అర్థానికి అర్జెంట్ గా చెప్పాలని వచ్చేసాను. నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు. ఆ బ్రాంచ్ ని కనుక నేను ఇంప్రూవ్ చేస్తే జనరల్ మేనేజర్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇదిగో నా జీతం. ఏమండి, ఎప్పుడు జీతం వచ్చినా అత్తగారికి ఇవ్వడం అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు మార్చడం దేనికి? వెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి. వెళ్ళండి. అమ్మా, ఏంటైనా నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు. నా నాయనే, ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు, ఎప్పుడైనా నీకు జీతం పెంచారా? బంగారు తల్లి, కళ్యాణి నట్టింటి అడుగు పెట్టింది. నీకు అదృష్టం కలిసి వచ్చింది. నీకు ఉద్యోగం పెరిగింది, జీతము పెరిగింది. ఈ జీతం నాకు కదయ్యా ఇవ్వాల్సింది, కళ్యాణికి. తీసుకో అమ్మా, తీసుకో. ఏమిట్రా? అమ్మా, ఏమిటి నాన్న? ఇదిగోనమ్మా, నువ్వు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నావు, నేను మర్చిపోతూనే ఉన్నాను. ఈ రోజు గుర్తు పెట్టుకుని తెచ్చాను, కృష్ణుడి బొమ్మ. ఇంతకంటే నేను చాలా సార్లు అడిగింది ఇంకొకటి ఉంది. ఏంటమ్మా అది?
పిచ్చి నాన్న, పండంటి మనవడు కావాలి. ఈ వయసులో ఉన్న నీ తల్లికి ఆడుకోవటానికి ఒక మనవడు కావాలయ్యా. అవునమ్మా, నువ్వు 10 మంది బిడ్డలు కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. ఏమిటలా లాగేశావు? పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీవితంలోనూ కాపురంలోనూ లేని ఇంట్రెస్ట్ పుస్తకంలో వెతుకుంటారా? కళ్యాణి, ఏమిటా మాటలు? ఏమండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు. అది నా కర్మ. అంత మాత్రాన మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి. ఏమిటో అర్థం లేని మాటలు. నా జీవితం వ్యర్థం కావచ్చు, కానీ నా మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది. ఆస్తి, అందం అన్నీ ఉన్న మీరు నాన్న అనే పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది. అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే... చాలా నోరు మూసుకో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే... ఏమండి, అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను. కనీసం మరో మనిషి ద్వారైనా మీరు ఆవిడ మాట నిలబెడితే... కళ్యాణి, ఈ మాటలు నీ నోటి నుండి ఎలా వస్తున్నాయి? అసలు ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా తలెత్తింది? పిల్లలు లేరని ఆవేదన నీకే కాదు, నాకు ఉంది. కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్నీ ఇవ్వడా భగవంతుడు. ఇచ్చినంతో సరిపెట్టుకోవాలి, సర్దుకుపోవాలి. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఆ భర్తలంతా పిల్లల కోసం 2 పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఏమండి, లోకంలో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం. నా అత్తకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు, నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనం ఉంది. ప్లీజ్ కళ్యాణి, ప్లీజ్ అలా అనుకో. ఈ జన్మలోనే కాదు, మరే జన్మలోనైనా సరే నా మనసులోనూ నా జీవితంలోనూ నీకు తప్ప మరో మనిషికి చోట్లేదు. దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను మీకు దూరం అయిపోనుగా. మీకు పుట్టే బిడ్డకు జోలపాట, లాలిపాట పాడుతూ మీ నీడలోనే ఉండిపోతాను. కళ్యాణి, కళ్యాణి, అసలు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీకు తెలుసో తెలీదో, మొదటి భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకోవడం చట్టం విరుద్ధం, న్యాయం కూడాను. చట్టం, న్యాయం, ధర్మ ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండను. అవునండి, వెళ్ళిపోతాను. అప్పుడైనా చేసుకుంటారుగా. కళ్యాణి, నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళదు కళ్యాణి. నీ ఇష్ట ప్రకారమే కాదు, నీ ఇష్ట ప్రకారమే కాదు. ఏమండి, ఈ ఫోటోలు చూడండి. ఇందులో మీకు ఏమైనా నచ్చిందో చెప్పండి. నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు, నీ కోసం. నువ్వు ఏ గాడిదని చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు. నిజంగా అయ్యగారి ఆఫీసులో నిన్న సుమగారు లేకపోతే పెద్ద గొడవ ఉండేది. అసలు ఏమైంది అక్బరు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడమడా మాట్లాడేసి వాళ్ళందరి చేత వా వా అనిపించుకుని వాళ్ళు సాగనంపేసి. నిజంగా నిర్మలమ్మ గారు లాంటి ఆవిడ దొరకడం అయ్యగారు అదృష్టమే. అయ్యగారు మంచి మనిషి కనుకే ఇంట్లో దేవతలు అమ్మగారు దొరికారు, ఆ ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది. కరెక్ట్ గా చెప్పారా? చూడండమ్మా, మా నిర్మల్ని 2వ పెళ్లి కోసం అడిగారు, కానీ మీరెవరో చెప్పనేలేదే. నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పను. అమ్మా, గుడ్ ఈవినింగ్ మేడం. మీరెలా వచ్చారోటి? ఏమే నిమ్మి, ఇవి నీకు ముందే తెలుసా? తెలుసావిటమ్మా, భలేదానివి. ఆవిడ మా యజమాని గారు శ్రీధర్ గారి భార్య. అలాగా, నమస్కారం అమ్మా. మీరు ఫలానాని ముందే చెప్పుంటే. దాందే ఉందిలేండి. నిమ్మి, ఈవిడ ఎందుకు వచ్చారో తెలుసా? ఆ సంగతి నేను చెప్తాను. మీరు కాస్త కాఫీ తీసుకొస్తారా? అలాగేనమ్మా, ఇప్పుడే తెస్తాను.
కూర్చో నిర్మలా. పర్వాలేదండి. నిర్మలా, వయసులో నువ్వు నాకంటే చిన్నదానివి ఉండొచ్చు, కానీ చదువుల్లోనూ లోక జ్ఞానంలోనూ నువ్వు నాకంటే పెద్దదానివి. కనుక నేను చెప్పబోయేది మంచి మనసుతో అర్థం చేసుకుంటావు అనుకుంటాను. చెప్పండి మేడం. చాలా ఏళ్ళగా మా ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నావు కనుక మా కుటుంబ విషయాలు నీకు తెలిసే ఉండొచ్చు. మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు. ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది. మేడం, ఇవన్నీ మీ సొంత విషయాలు కదా, నా దగ్గర ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నావా? నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు. మేడం, మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. మా వారికి నేను రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మేడం? అవును నిర్మలా, ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో నొప్పించాను. ఘర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరైన ఒప్పుకున్నారు. ఆయన తగిన పిల్లని చూశాను. ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికా? ఎందుకని? ఆ పిల్లవి నువ్వే కనుక. మీరు చెప్పేదేమిటి? మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనిషి కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను. నథింగ్ డూయింగ్. నేను ఎందుకు ఒప్పుకోను? సరేనమ్మా, నీ ఇష్టాన్ని కాదని పెళ్ళెందుకు జరుగుతుంది? చూడు, నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదు. లోకంలో ఎంతో మంది ఆడపిల్లలున్నారు, కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి. ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నిటినీ సరిదిద్దావు, ఎన్నో విషయాల్ని చక్కపెట్టావు. అందుకే ఏడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను. డబ్బు కోసం ఆశపడి ఏ దిక్కుమాలిన దాన్ని తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా. నిర్మల, నేను అడిగింది తప్పైతే నన్ను క్షమించు. నేను వెళ్ళొస్తాను. ఆగండి. మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలుసా? తెలీదు, తెలియకూడదు కూడా. ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి, లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు. నిర్మల, అసలు నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు. నాకు భయంగా ఉంది మేడం. అంటే నీకు అభ్యంతరం లేనట్టుగా? నిర్మల, నీకే భయం లేకుండా నేనుంటాను. నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను. మేడం, ఇక నన్ను మేడం పిలవకూడదు, అక్క అని పిలవాలి. రిజైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇక్కడేం తక్కువైందని? తక్కువైందని కాదు సార్, నాకు పెళ్లి నిశ్చయమైంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అవును, పెళ్లితే మాత్రం ఉద్యోగం చేయకూడదా? అది కాదండి, నా కాబోయే శ్రీవారు చాలా గొప్పింటికి సంబంధించిన వారు. ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఆయనకి నేను ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదండి. ఐ సీ. ఓకే, ఆల్ ది బెస్ట్. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. మగువల ఆశా జ్యోతి, మమతల ప్రాణ జ్యోతి. నీకు సాటి నీవే లోకంలో. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. తాళే దానం చేసే వ్రతముందా వేదంలో. బ్రతుకే త్యాగం చేసే బలి ఉందా
దారికొచ్చిందా భక్త మీది ప్రేమావేశం నిన్నే ధార పోసిందా నీవే నమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి. అమాయకంగా నటించడంలో మీ ఆడవాళ్ళకి ఎవ్వరూ సరికారు. తిరిగిగా నాటకం ఆడి నా భార్యగా తయారైనందుకు సంతోషంగా ఉందా? నేనే నాటకం ఆడదండి, కళ్యాణక్కే. చాలే, సమర్థించుకోని చూడకు. రాజీనామా కాగితం నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చేసుకోబోయేది మిమ్మల్ని నాతో ఒక్క మాట చెప్పావా? పైగా పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే మా వారు ఆస్తిపరులు, నాకు అవసరం లేదని నంగి కబుర్లు చెప్తావా? జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడుండే కంటే తెలివిగా నా జీవితంలో కడుగుపెట్టి నా ఆస్తింతటికి హక్కుదారిని కావాలనుకున్నా, అంతేగా? నీకింత దురాశుందని నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహాన్ని కొట్టుండేవాడిని. డబ్బు కోసం తాళికి తల వంచి. మీ ఆఫీసులో న్యాయం ఉండొచ్చేమో గాని మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు. నేను మీ డబ్బు కాసుపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడి పెట్టుకోలేదండి. దేవత లాంటి మీ భార్య మా ఇంటికొచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేనొద్దన్నాను. ముహూర్తం వేళ వరకు మీకు ఈ విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది. పట్టుబట్టి నన్ను ఒప్పించింది. చెప్పండి, ఇందులో నా తప్పుందంటారా? నేను ఇంట్లోకి వచ్చింది ఒక ఐశ్వర్యవంతుడి భారీగా బ్రతకడానికి కాదు, ఓ అమాయకురాలి ఆశ నెరవేర్చడానికి. చాలే, ఆపని ఉపన్యాసం. నీ మెళ్ళో నేను తాళి కట్టొచ్చేమో గాని నా మనసులో మాత్రం నీకు చోట్లేదు. దైవ సాక్షిగా చెప్తున్నానండి, నేనే దురాశతోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మీరు నన్ను ద్వేషించినా దూషించినా పర్వాలేదు, నా మాట మాత్రం నమ్మండి. ఆపని ఏడుపు, ఇరుగు పొరుగు లేచి రాగలరు. ఊరుకోమ్మా, అంతా నాకు అర్థమైంది. నువ్వేం బాధపడకు, అన్నిటి నేను సరిదిద్దుతాను. ఆడదాన్ని ఏడిపించడం గొప్ప విషయం కాదండి. మగవాడి మెడ నుంచి పెళ్లి చేయడం గొప్ప విషయమా? ఏది ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే. ప్రేమ లేని పెళ్లి పేరుకు మాత్రమే పెళ్ళవుతుంది. మనసు బాగోపోతే మగాళ్ళు సిగరెట్లు తగలేస్తారు, ఆవేశం వస్తే అరుస్తారు, కోపం వస్తే బయటికి పోతారు. ఆడదేం చేస్తుంది? ఏడుస్తూ కూర్చోవడం తప్ప. ఏది ఏమైనా నిర్మల మీకు తాళి కట్టిన భార్య. తెలుసు, నా భార్య పెద్దరికం వహించి నాకు కట్టబెట్టిన భార్యని తెలుసు. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. ఎన్నో ఆశలతో, కోరికలతో, కలలతో ఇంట్లో అడుగుపెట్టిన అమాయకురాలికి ప్రేమ అనురాగాలు అందించడం మీ బాధ్యత. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. కళ్యాణి, కళ్యాణి, అక్బర్, తొందరగా భోజనం వడ్డించు. आवारा हूँ ताररा, आवारा हूँ ताररा, या गर्दिश में भी आसमान का तारा हूँ. अब कुछ नहीं साहब, बूजू है. నీకా గోడలగా? नाके साहब. వడ్డించు. अन्नम में सुन्नम है साहब, सुन्नम में अन्नम है, अन्नम सुन्नम होता है. వెళ్ళి ముందు నీ బూజు దురుపుకో. అమ్మగారిని పంపించు, భోజనం వడ్డిస్తా. అది ఇక్కడ పెట్టు. ఇది కూడా అమ్మగారే చేస్తారు సాబ్. నిన్ను పిలవకపోయినా ఎవరిని పిలిచినా నువ్వే వెళ్తూ ఉండాలి. వెళ్ళు.
ఏమిటలా దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అది చాలదేమో. ఇంకా అసలు నీ బుద్ధిందా? నేను భోజనం చేయడానికి వచ్చాను అనుకున్నావు, ఉప్పు మింగడానికి వచ్చాను అనుకున్నావా? నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇంకా తగలై అది కూడా తినేసి బాల్చి తినేసి నేను పైకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏం మాట్లాడండి అవి? ఎందుకంత కోపం? ఎందుక తగుదనమ్మా అలా తయారై వచ్చినందుకు. ఆవిడ చేసిన నిర్వాహకం ఏమిటో చూడు. ఏదో తెలియక చేసింది. అక్కడ లేకపోతే పక్కకు తోసేచ్చుగా, ఎందుకంత గొడవ? తమరు కాస్త లోపల ఇదే చేస్తారా? వెళ్తుందిలేండి. నిర్మలా, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగిపోకుండా చూడు. రాండా మీ కోపం చిరాకు ఎక్కువైపోతుంది. దానికి కారణం ఎవరో నీకే బాగా తెలుసు అనుకుంటాను. ముడితో పాటు అడవులకు బయలుదేరి సీతమ్మలాగా నాతో పాటు నువ్వెందుకు? అక్కడ 10 మందిలోనూ ఈయన గారి రెండో భార్య నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడానికా? పిలవకుండా బయలుదేరడానికి సిగ్గుండాలి. నేను మీకే ద్రోహం చేశాను, ఏం అన్యాయం చేశాను? ఆయనకు నన్ను బలవంతాన కట్టుబెట్టి నా బ్రతుకు పంటలు చేశారు. ఈవిడ గారిని నా మీదకు ఆవిడ గారు ఎగదోస్తుందనుకుంటాను. ముందు తనకి చెప్పాలి బుద్ధి. ఆఫీసులో ఆయనకి సెక్రటరీగా ఉన్న రోజుల్లోనే ఆనందంగా బ్రతికారు. ఇల్లాలిగా ఇంటికొచ్చి అనుక్షణం నరకం అనుభవిస్తున్నారు. ఈ చిత్రహింస భరిస్తూ బ్రతకడం కంటే చావడం మంచిదే. నా మాట విను. నిర్మలా, నిర్మలా, ఆగు. నా మాట విను. ఆగమ్మా. నీ పంతానికి ప్రవర్తనకి ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోవాలంటారా? అంతం కావాలంటారా? మాట్లాడే కానివ్వండి. కళ్ళ ముందే ఉందిగా. ఆమెను చంపుకుంటారా బ్రతికించుకుంటారా మీ ఇష్టం. మాది బేటీని షాదీ చేసుకోనన్నాడా? ఇంతకాలం ఉంటానని చెప్పి పాటలు పాడి ఆటలు వాడి ఇప్పుడు మోసం చేస్తాడు. తేల్చుకుంటా, వాడి అంతూ తేల్చుకుంటాను. సలాం అలైకుం అమ్మాజీ. నమస్కారం. మీరు? నాది పేరు అబ్దుల్ అలీ ఖాన్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం అంటారండి. అంటే మీరు నూర్జహాన్ తండ్రా? జీహా. మీరు సొంత కొడుకులా చూసుకుంటున్న అక్బర్ షాదీ చేసుకుంటానని చెప్పిన నూర్జహాన్ తండ్రిని నేనే. చాలా సంతోషం. రండి. శుక్రియా. ఏమిటిలా వచ్చారు? నాది గుండెల్లో బాధని మీకు చెప్పుకోవాలని వచ్చాను అమ్మాజీ. అక్బర్ నా బేటీతో మొహబ్బత్ అన్నాడు, షాదీ అన్నాడు. నేను సరే అన్నాను. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను షాదీ చేసుకోను అంటున్నాడు. ఎంత బతిమాలినా నహి అంటున్నాడు. నిజంగానా? వాడికేం వచ్చింది? అక్బర్, ఒరే అక్బర్. ఏంటమ్మగారు పిలిచారా? ఏరా, నువ్వు నూర్జహాన్ పెళ్లి చేసుకున్నావా? అవునమ్మా, నేను పెళ్లి చేసుకోను. ఏరా, ఎందుకు చేసుకో? ఎందుకైతేనే అమ్మగారు, నేను పెళ్లి చేసుకోను. అంటే అమాయకమైన ఆడపిల్లకి ప్రేమ పేరు చెప్పి ఆశ చూపించి ఆకర్షణలో చేసుకోనంటావా? అలా చేసుకోలేని వాడివి ఆ అమ్మాయికి మనసు ఎందుకు ఇచ్చావు, మాట ఎందుకు ఇచ్చావు? అసలు ఎందుకు ప్రేమించావురా? మాది ఒక ప్రేమేనా అమ్మగారు? దేవదాసు, పార్వతి, లైలా, మజ్ను లాంటి వాళ్ళే విడిపోయారు. మాదేముంది? అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని పెళ్లి చేసుకోనంటావా? చేసుకోనండి. నేను చెప్పినా విన్నంటావా? వినండి. ఆ పిల్ల అన్యాయం అయిపోతే? అయిపోనేమండి. ఎంత తేలిగ్గా చెప్పేస్తారో దౌర్భాగ్యుడా.
మనసిచ్చిన ఆడిది అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనుకుని నువ్వు ఒక మనిషివేనా? ఇంతకాలం నా పెంపకంలో పెరిగి నేను పెట్టిన తిండి తిని ఇంత నీచుడుగా తయారవుతావని నేను ఊహించాను. పోరా బయటికి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. పో. అమ్మగారు, మీరు తొందరపడి ఆయన కొట్టారేమోనమ్మా. ఏమిటి వేడి నువ్వు అనేది? నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానే మనిషిని నన్ను పెళ్లి చేసుకుని అనడానికి కారణం మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు పితాజీ. మరి ఎందుకు చేసుకున్నానమ్మా? నీ కారణంగానేనమ్మా. ఏమిటి నువ్వు జహా నువ్వు చెప్పేది? అవునమ్మా, నాతో ఎప్పుడూ మా అమ్మగారికి బిడ్డ పుట్టాకే మనకి షాదీ జరుగుతుందనేవాడు. అంతవరకు తను చేసుకోకూడదని అల్లా తోడుగా అనుకున్నాడంట. మీకింకెప్పటికీ బిడ్డలు పుట్టరని తెలియడంతో తనకి జన్మలో పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? వాడు నా కోసం, నేను బిడ్డని కనడం కోసం? అవునమ్మా, నేను చెప్పింది నిజం. వాడు నా చేతులతో నేనే కొట్టాను. నా కారణంగా తన పెళ్లిని త్యాగం చేయడానికి సిద్ధపడి నా పిచ్చివాడిని నా చేతులతో కొట్టాను. నేనెంత పాపిష్టిగా ఉంది. చూడమ్మా, వాడిని పెళ్లి కొప్పించే బాధ్యత నాదే. మీ ఇద్దరు పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను. నా మాట నమ్ము. शुक्रिया माँ जी, మాజీ. बहुत बहुत शुक्रिया. चल बेटी. అమ్మగారు మీరా? ఒరే అక్బర్, నా కారణంగా పెళ్లి మానేసిన నిన్ను కొట్టి నేనెంత తప్పు చేశానురా. నీలాంటి మంచివాడిని అనుమానించి అవమానించిన ఈ అమ్మకి ఏ శిక్ష విధిస్తావో చెప్పరా. మీరు అలా మాట్లాడొద్దు అమ్మగారు, నాకు ఏడుపు వస్తుంది. ఒరే, నా మీద నీకున్న అభిమానంలో 100 వంతైనా నీ మీద నాకుంటే నిన్నిలా తొందరపడి కొట్టేదని కాదు కదరా. అదేం మాటమ్మా? మీకు నా మీద అభిమానం లేదని ఎవరంటారు? గాలికి ధూళికి బ్రతకవలసిన నన్ను తీసుకొచ్చి ప్రేమంటే ఏమిటో మమతంటే ఏమిటో తెలియచేశారు. మీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మన మధ్య మతాన్ని చెరిపేసి నాకు మానవత్వం అంటే ఏమిటో నేర్పారు. ఏ పెళ్ళైనా ఇంతకంటే బిడ్డకేం చేస్తుందమ్మా? ముందు భోంచేరా. ఒరే, నిజంగా నీకు నా మీద అంత అభిమానం ఉంటే నాకొక మాట. ఏమిటో చెప్పండమ్మా. నువ్వు నూర్ జహాన్ని పెళ్లి చేసుకోవాలి. అమ్మగారు, ఒరే, నాకు బిడ్డలు లేకపోతే నువ్వు పెళ్లి మానేయడం దేనికిరా? నువ్వు నా బిడ్డవు కాదా? కాదనే మాట అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయి. అవుననే మాట అయితే నా మాటకు ఒప్పుకో. మీరు ఇంతలా చెప్పిన తర్వాత నేను ఎట్టా కాదంటానమ్మా. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన, మాట్లాడే కన్నుల వాడ, వేటాడే చూపుల వాడ. సంధ్య పొద్దుగిచ్చింది, అందగత్తె నచ్చింది, రావే ఈ వేళ. కొయ్ కొయ్ వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన.
వాలు కన్నుగొట్టి ఒళ్ళు సానబట్టి గంట కోలాట మాడుకోనా కౌగిలనే ఆకలితో కాటేస్తాంగాలే తోడేడు వచ్చింది కొత్త ఊపు తెచ్చింది వినవే నా గోలా ముందు సొంబసిల్లి ముద్దు తెప్పరిల్లే పూల బాణాలు వేసుకోనా ఆ మాటే నువ్వంటే తొలి ఉడుపే నాదంట వయ్యారి నడకలదాన పొయ్యాల నడుములదాన సంధ్య పొద్దుగిచ్చింది అందగత్తె నచ్చింది రావే ఈ వేళ వయ్యారి నడకల దానా ఉయ్యాల నడుముల దానా కొంచెం ఉండబ్బాయి డబ్బులు పంపిస్తాను. అలాగేనమ్మా. నిర్మలా, అమ్మాయి నిర్మలా, అమ్మా ఏమ్మా బాగున్నావా? అదేమిటే తోట కూరగాళ్ళ ఇలా చిక్కిపోయావు? నీకు అలా అనిపిస్తుంది కానీ నేను శుభ్రంగానే ఉన్నానమ్మా. కన్న తల్లిని నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది నువ్వెంత చిక్కిపోయావో. అది సరే 4 నెలన్నావు, మందులవి సరిగ్గా వాడుతున్నావా? నీ ఉత్తరం నిన్ననే అందింది, వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయాననుకో. రామ్మా. అల్లుడు గారు ఎక్కడే? పైన. సలాం. బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిందులు దొక్కుతూ కథాకళి ఆడే ప్రయత్నంలో ఉన్నాడు. మీరేనేమిటమ్మా వస్తా? డబ్బులిచ్చి పంపచ్చుగా. నిర్మలా, చిల్లర లేదమ్మా, డబ్బులిచ్చి పంపించు. అక్బర్, అక్క దగ్గర డబ్బులు తీసుకొని ఆటో వాడికి ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. ఏవే నిర్మలా, ఆటో చిల్లర కూడా అక్కనే అడగాల? ఇంటి పెత్తనం అంతా పెద్దవాడి చేతిలోనే ఉందా? అలా మాట్లాడకమ్మా, నన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటోంది అక్క. నాకు ఇక్కడ ఏ కొరత లేదనుకో. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు, బాగున్నారా? బానే ఉన్నానండి. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. చూడు బాబు, నిర్మల్ని పురిటికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరు ఒప్పుకుంటే. ఇందులో నాదే ఉందండి, కళ్యాణ్ అడగండి, తను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఆ పళ్ళ ముక్కలు తీసుకెళ్ళావా? తీసుకెళ్తున్నాను. ఇస్కే శివా. అమ్మగారు, అమ్మగారు మీకు ఇది ఇచ్చేసామన్నారు. ఏమిటిది? బొబ్బాస్కాయ ముక్కలండి. ఏమిటమ్మాది? అమ్మో, బొబ్బాస్కాయ ముక్కలా? కోరి సచ్చిలోడా, నీ చేతులు పడిపోను, నువ్వు రాత్రి అయిపోను, నీ చేతులు ఎరగా కడుపుతో ఉన్న పిల్లకి బొబ్బాస్కాయ ముక్కలు పడతావా? నేను ఏమిటి వాడి మీద అరుస్తున్నారు? ఆ ముక్కలు పంపించింది నేనే. నంగనాచి, నా కూతురు చేత బొబ్బాస్కాయ ముక్కలు తినిపించి దాని కడుపులో ఉన్న పెండం చచ్చూరుకుంటే చూసి సంబరపడదావనా నీ ఉద్దేశం? మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని. నేను పప్పాస్కాయ ముక్కలు పంపించలేదు, ఆపిల్ ముక్కలు పంపించాను. ఇంకా మాయ మాటలు చెబుదామనుకోకు. నువ్వు పంపకపోతే వాడెందుకు తీసుకొస్తాడే? నా కూతురు కడుపున బిడ్డ పుడితే ఈ ఆస్తికి వారసుడవుతాడనే ద్వేషంతో నువ్వే ఇలా చేశావు. పిన్ని, అలాంటి మాటలతో నా మనసును బాధ పెట్టకండి. భగవంతుడు సాక్షిగా నేను ఆపిల్ ముక్కలు పంపించాను. అంటే యాపిల్ మొక్కలే తినేసి బొబ్బాస్కాయ మొక్కలు పంపించానా? అది కాదు నిర్మల. ఇంతకాలం నీలో ఆడ మనసు అమ్మ మనసు ఉందని ఆప్యాయంగా అక్కారి పిలిచాను. ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి ఎలాంటిదో. హలో, శ్రీధర్ హియర్.
నేను అల్లుడు గారు మీ అత్తమ్మని మాట్లాడుతున్నాను. శుభవార్త అండి, అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. ఏమిటి మీరు చెప్పేది నిజమే? అవును బాబు, తల్లి పిల్ల కులాసాగా ఉన్నారు. మీరు తొందరగా బయలుదేరండి. ఏమిట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పట్టుకున్నాడు, ఇంత ఆలస్యంగా వచ్చావు? మరేం లేదమ్మా, నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది. ఏమిట్రా నువ్వు చెప్పేది? నిజమా నాకు తమాషా కంటున్నావా? ఇందులో తమాషా ఉందమ్మా, నిజంగానే బిడ్డ పుట్టింది. ఎప్పుడు పుట్టిందిరా? ఉదయమే పుట్టిందమ్మా. మరి ఎవరు నాకు చెప్పలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. అంతేనమ్మా ఈ మనుషులు. అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు, కలవని ఆలు మగల్ని కలిపింది మీరు. కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు, చూసారా? చాలేరా, ఈ మాత్రం దానికే పెద్ద నేరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కార్తీ, మనం వెళ్ళొద్దాం. ఎందుకమ్మా, ఎలాగో ఇంటికి తీసుకొస్తారుగా, అప్పుడు చూద్దరు గాని. అబ్బా, అంతవరకు నేను ఎలా ఉంటుందా? వెంటనే బిడ్డను చూడపోతే నా మనసు ఉండదు. నువ్వు కార్తీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈ అమ్మకి ఇంత మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్లా. అల్లుడి గారికి ఫోన్ చేసి కబురు చెప్పానమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారు. కళ్యాణక్క కూడా ఫోన్ చేసావమ్మా? నేనేమైనా మతిలేందని అనుకున్నావా దానికి ఫోన్ చేసి చెప్పడానికి? అయినా ఇప్పుడు దాని ప్రసక్తి ఎందుకే? అదేమిటమ్మా, నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డదక్కే, తనకి ఫోన్ చేయకపోవడం ఏమిటి? ఆవిడ గారు ఆశపడిందని దోషపడిందని గొడ్రాలకు ఫోన్ ఎలా చేస్తానే? బిడ్డా పాపాలైన అలాంటి మనిషి చూపు పడితే బిడ్డకి అరిష్టం కూడాను. ఇంటికి తీసుకెళ్ళాక చూస్తుందిరే, ఇప్పుడే కొంప మునిగిపోలేదు. ఆ పసిబిడ్డ క్షేమంగా ఉండడమే నిజంగానే నాలాంటి దాన్ని చూపు పడ్డం మంచిది కాదేమోరా. పదర వెళ్దాం. అది కాదమ్మా, రండి అల్లుడు గారు, మీరు కోరినట్టే పండంటి పాపల కందు మా అమ్మాయి. అచ్చం మీ పోలికే. పాపాయి చందమామలో ఉంది నిర్మల. ఇంత చక్కటి కానుక నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య, కళ్యాణ్ వచ్చిందా? పాపం చూసిందా? వచ్చింది బాబు, ఇంతవరకు ఇక్కడే ఉంది. ఇప్పుడే ఇంటికెళ్ళింది. బిడ్డను చూసి చాలా సంబరపడిపోయింది. నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు కనుక్కుంటాను. అలాగే, ఇప్పుడు వస్తాను. కళ్యాణి, కళ్యాణి, ఈ రోజు అమ్మ కోరిక నీ కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకుండదు? పసిబిడ్డ కావాలని అందరికంటే ఎక్కువగా తాపత్రపడింది నువ్వేగా. కళ్యాణి, పాపం చూసావు కదా, ఎలా ఉంది పాప? బంగారు బొమ్మలా ఉంది. ముక్కు మొహం అన్ని మీ పోలికే. ఆడపిల్లకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టం అంటారు. అది సరే, హాస్పిటల్ నుంచి అంత తొందరగా వచ్చేసావేంటి? ఎక్కువసేపు ఆ బిడ్డను చూస్తే అది నా బిడ్డేనేమో అని గొడవ చేస్తానని భయపడి వచ్చేసాను. ఏమండి, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. ఒరే రాముడు, ఒరే జాను, ఎక్కడ తెచ్చారా? మేం చస్తే మీరు పిలిస్తే వచ్చేవాళ్ళం కాదండి, బతుకున్నాం కనుక వచ్చాం, చచ్చాం. చెప్పండి. రేపు పాప బారసాల ఇల్లంతా అలంకరించాలని చెప్పానా లేదా? అక్బర్ ఆ విషయం చూస్తానన్నాడండి. అక్బరు ఔరంగజేబు చూస్తానంటే నాకు కుదరదు. మరి బాబరో హిమేమన్నా చూస్తారంటే ఇప్పుడు ఆపి రేపు ఏం చేయాలో? పాప బారసాల, ఇల్లంతా డెకరేట్ చేయాలి, డ్రింకులు ఏర్పాటు చేయాలి, కొత్త ఉయ్యాలు తెప్పించాలి. ఇవన్నీ మా అమ్మగారు ఎప్పుడో చెప్పారు. మీరు ఊరికే గిలగలా కొట్టుకోకండి. నా మనవరాల బారసాలకి నేను గిరిగలా కొట్టుకోపోతే ఇంకెవరు కొట్టుకుంటారు? దిక్కుమాలి సంత. ఈ గిలగల మనిషి మన ప్రాణానికి ఎక్కడ దొరికిందండి? ఆ మధ్య జూ నుంచి ఓ శాలరీ తప్పిపోయిందని చెప్పానే, అది ఇదే. మీరేం కంగారు పడకుండా వెళ్ళి పని చూసుకోండి.
ఏడవకమ్మా, ఈ పెద్దమ్మ ఎత్తుకుంది కదూ. నువ్వు నవ్వాలి, నువ్వు నవ్వితే ఈ ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. ఏ నా బుజ్జి బంగారు కాదు, ఏడవకమ్మా. అయ్యాయి ఆయమ్మాయి, అయ్యాయి ఆయమ్మా. ఏ మహాతల్లి, ఇంటి మీదంతా పెత్తనం చెలాయిస్తున్నావు, సరిపోలేదా? నా మనవరాల మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది కాదు పిన్ని, ఏడుపు వినిపించి మెలుకొచ్చింది, ఊరుకో పెడతామని కిందకు తీసుకొచ్చాను. నిజంగా బిడ్డని ఊరుకో పెడతామని తీసుకొచ్చావా లేక? నిర్మలా, మనసులో ఏదో పెట్టుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. పాప చాలా సేపటి నుంచి ఏడుస్తుంటే. ఏడుస్తుంది ఏడుస్తుంది, పక్కనే పడుకున్న కన్నతల్లికి వినిపించలేదు గాని ఎక్కడో పడుకున్న నీకు వినిపించిందంటే నమ్మమంటావా? అబద్ధం ఆడడానికైనా అర్థం పర్థం ఉండాలి. ఏం లేదండి, పాప ఏడుస్తుంటే అందరం కలిసి ఊరుకో పెడతామని చూస్తున్నాం అంతే. మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఏమిటబ్బా? ఎన్నాళ్ళని నా కన్నీళ్లు దాచుకుంటారమ్మా, ఎన్నాళ్ళని మనసు చంపుకుని బ్రతుకుతారు. ఏమిట్రా మాటలు? నాకు తెలుసమ్మా, మీరు చేసే ప్రతి మంచి పనికి వాళ్ళు చెడు అర్థాన్ని చారు. మీరు చూపించే ప్రేమను వాళ్ళు తప్పులు వెతుకుతున్నారు. వాళ్ళు మనుషులు కారమ్మా, వాళ్ళు మనుషులు కాదు. ఒరే, నువ్వే నాకన్నా ఎక్కువగా బాధపడుతున్నావు, ఎందుకురా? వెళ్ళి పడుకో. అయ్యో అయ్యో అయ్యో, బిడ్డలా ఏడుస్తుంటే బెల్లం కొట్టిన రాయలు అలా కూర్చోపోతే కొంచెం ఎత్తుకోవచ్చు కదండి. నేనాడిస్తే మీరెందుకురా కొంపలో జీతాలు దండగా వెదవల్లారా? గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్ల గూబా చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు పిల్లి వస్తుంది. గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్ల గూబా చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు పిల్లి వస్తుంది. ఆ నీడ పడకుండా, ఏ పీడ లేకుండా కాపాడుతా నిన్ను నూరేళ్లు చల్లంగా. గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్ల గూబా చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు పిల్లి వస్తుంది. Ladies and gentlemen, announcing the arrival of flight number IC-147 from Visakhapatnam. నీ అమ్మ మనసు పూలదండ, నీ నాన్న మమత పాలకుండ. నీ అమ్మ మనసు పూలదండ, నాన్న మమత పాలకుండ. పూలను కొరికే పురుగుందమ్మో, పాలను విరిచే విషముందమ్మో. పూలను కొరికే పురుగుందమ్మో, పాలను విరిచే విషముందమ్మో. వాటిని కంట కనిపెడతా, ఆ కుళ్ళు బుద్ధుల పరిపడతా. గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్డ గూబా చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు బిల్లి. ఇంట్లో ముసుకొని వేళ కొలలాడతారా?
మాలో ఒకటిగా మా మనిషిగా చూసుకున్నందుకు మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఒరే, పెద్ద ఆవిడనే గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ఆవిడ క్షమాపణ చెప్పు. అది కాదమ్మా, నేను క్షమాపణ చెప్పుకుంటావా, బయటికి గంటమంటావా? నన్ను మన్నించండి దుర్గమ్మ గారు. ఎక్కడికమ్మా వెళుతున్నా? పాఠం చెప్పించుకోవటానికి. రా, నేను చెప్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు, నీకంటే పెద్దమ్మే బాగా చెప్తుంది. పెద్దమ్మా, నాకు నువ్వే అన్నం పెట్టక్కర్లేదు, పెద్దమ్మే పెట్టాలి. ఎవరు పెడతానేవి? ప్రతిదానికి పెద్దమ్మ పెద్దమ్మ అంటావు? అవును, పెద్దమ్మే నోట్లో ముద్రలు కలిపి పెట్టాలి, లేకపోతే నేను చిన్నపో. అరే ఏడోకమ్మా, నేను వచ్చేసరికి బంగారు తల్లి. ఇప్పుడు మా లతమ్మ గబగబా తినేస్తుందట. ఏ రావుడు రావుడు, అక్బర్ని కార్ తీమను, పాపం స్కూల్లో దింపి రావాలి. అలాగేనమ్మా. లత రా. నేను నీతో రాను, పెద్దమ్మతోనే వెళ్తాను. ఏమే, నాతో రావడానికి మాయ రావా నీకు? అమ్మ లత, ఇవాళ స్కూల్ కి నీ అమ్మతో వెళ్ళే? నేను అమ్మతో వెళ్ళను, నీతోనే వస్తాను, లేకపోతే మానేస్తాను. సరే సరే, పద. వెళ్ళు. ఏమండి, ఈ ఫారాల మీద మీ సంతకాలు పెట్టండి. ఏమిటవి? మన లతని కొడైకెనాల్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అక్కడే పంపడేందుకు? అది ఇక్కడ బాగానే చదువుతుందిగా. పిల్లలు చదువుకుంటే చాలదండి, తల్లి మీద ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ అనేది పట్టుబట్టి అడిగేది కాదు, వాళ్ళకి మనసులోంచి పుట్టుకురావాలి. మీరెలాంటి నీతులు చెప్పినా నేను వినిపించుకోనండి. లతని హాస్టల్లో చేర్పించి తీరాలి. మాట్లాడుకుంటే సంతకాలు పెట్టండి. అమ్మగారు, పసిబిడ్డని ఎక్కడికో తీసుకెళ్లి ఉంచడం ఏమిటమ్మా, ఇక్కడే ఉంచండి. నోర్మీలే, అడ్డమైన వాళ్ళు సలహాలు చెప్పడమే. నా కూతురు ఇక్కడే ఉంటే కొంతకాలానికి నేను అమ్మననే విషయం మర్చిపోతుంది, నాకు దక్కకుండా పోతుంది. నేను కన్నది నా బిడ్డని మరొకరికి దారపోయడానికి కాదు. అమ్మాయి చెప్పింది కూడా నిజమే అల్లుడు గారు. కొంతకాలం దూరంగా ఉందనుకోండి, తల్లి తండ్రి అంటే ఏమిటో తెలిసొస్తుంది. అప్పుడు అమ్మా నాన్నల మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఓహో, తల్లి కూతుళ్ళిద్దరూ చాలా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట. తన బిడ్డ గురించి నా తల్లి ఆలోచించుకుంది, నా బిడ్డ గురించి నేను ఆలోచించుకున్నాను. ఎంత కాదనుకున్నా బిడ్డల గురించి ఆలోచించుకునేది కన్న తల్లినే కదండి. డాడీ డాడీ, నన్ను హాస్టల్లో చేర్చుకుంటే డాడీ, నేను పెద్దమ్మ లేకుండా ఉండలేను డాడీ. ఏమి ఇప్పుడు కూడా నీ నోటమట అమ్మా నాన్న ముక్కరాదా? ఎంతసేపు పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా. ఇంకొకసారి పెద్దమ్మా అన్నావంటే నీ నాలుగు కుదస్తాను. నిర్మల, ఏమిటిది? నా మీద కోపం బిడ్డ మీద చూపిస్తావా? అమ్మా నా అందరూ ఉండి కూడా ఆ బిడ్డ అనాథల హాస్టల్ బ్రతకాలా? లేకపోతే తల్లిని మర్చిపోయి నీ కుంగ పట్టుకుని నీ చుట్టూ తిరుగుతూ నీ కూతురుగా బ్రతకాలా? అది కాదు పిన్ని, పసిపిల్ల ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉంటుంది, ఇల్లంతా ఎంతో కళకళలాడుతుంటుంది. బలవంతంగా అక్కడికి పంపడం, దాన్ని అక్కడికి పంపకూడదు. కళకళలాడుతూ ఇక్కడే ఉండాలనే మాట అయితే నువ్వు ఇట్లోంచి పోవాలి. పోతావా?
ఇక్కడే ఉండాలని నీతులు చెప్తుంది కదా, దాని మీద నిజంగా ప్రేమే ఉంటే తన్నే వెళ్ళమనండి ఇక్కడి నుంచి. అవును, పాప అమ్మా నాన్నల దగ్గర ఉండాలనే అభిప్రాయం తనుకుంటే తన్నే బయటికి వెళ్ళమనండి. లేదంటే బిడ్డ దగ్గర కూడా నా కూతురు గొడ్డలుగా మిగులుతుంది. అర్థం పర్థం లేని గొడవలతో ఇంటిని రణరంగంలా తయారు చేస్తున్నారు. పాపను పంపాలనుకున్నావుగా, పంపు. ఇదిగో స్నానం చేశాను. పెద్దమ్మా, పెద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు పెద్దమ్మా, నేనే హాస్టల్కి వెళ్తాను. అవునండి, నా కారణంగా ఓ తల్లి నుంచి బిడ్డ వేరు కాకూడదు, ఓ ఇంటి నుంచి దీపం దూరం కాకూడదు. మొగ్గ మొక్కకే ఉండాలి, బిడ్డ తల్లికే దక్కాలి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కళ్యాణి, భర్తను త్యాగం చేశావు. ఇప్పుడు పెంచుకున్న బిడ్డని, ఉన్న ఇంటిని, సుఖాన్ని, సంతోషాన్ని కూడా త్యాగం చేస్తున్నావా? నేను చేసే పని నలుగురికి ఆనందాన్ని కలిగిస్తుందంటే నాకంతకంటే ఆనందం ఏముంటుందండి? ఎవరి సుఖం కోసం వాళ్ళు బ్రతకడం కంటే మరొకరి సుఖం కోసం బ్రతకడం మంచిది కాదంటారా? వెళ్ళి కళ్యాణి, వెళ్ళిపో. చేతులో నువ్వు చేసుకున్న దానికి, కావాలని నువ్వు తెచ్చిపెట్టుకున్న దానికి ఎవరేం చేయగలరు? మన మధ్యకు మరో మనిషి రాకూడదని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా కావాలని బలవంతంగా నాకు పెళ్లి చేశావు. ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టుకున్న మనిషి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైంది. ఇది నువ్వు చేసుకున్న తప్పే కళ్యాణి, నువ్వు చేసుకున్న తప్పే. ఈ ఇంట్లో నీకు సుఖం లేదు, శాంతి లేదు. అనుక్షణం వాళ్ళ మాటలతో నీ గుండెల్లో మంటలు మండుతున్నాయి నాకు తెలుసు. కానీ నువ్వే నా చేతులు కట్టిపడేశావు కళ్యాణి. కళ్యాణి, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు సుఖపడతావేమో. వెళ్ళిపో కళ్యాణి, వెళ్ళిపో. త్యాగానికి కూడా ఒక హద్దుందన్న విషయాన్ని మర్చిపోయినందుకు నీకు ఇది సరైన శిక్ష. మీ ఆవేదన నాకు అర్థమైందండి. అయితే ఏ బాధనైనా కాలం అనేది కాలక్రమేణా పోగొడుతుందని నాకు తెలుసు. నేను బ్రతికినంత కాలం మీ అందరి జ్ఞాపకాలతో నవ్వుతూ బ్రతికేగలను. వెళ్ళొస్తానండి. దైవం లేని గుళ్ళో చిరుదీపం ఉంటుందా? ప్రేమే లేని పుళ్ళో కనుపాపే ఉంటుందా? నీడనెంత కాదన్నా తోడు రాకపోతుందా? పెంచుకున్న ఆశా పాశం తెంచుకుంటే పోతుందా? నీవే నమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. నీవే నమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి. దండాలం గారు,
అబ్బా వెళ్ళు. చూడు, అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సర్దుకుపోతూ ఉండు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, అయ్యగారిని చూసుకోవడానికి అక్కడ పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారమ్మా. కానీ మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఎవరున్నారమ్మా? నేను ఇక్కడే ఉంటానమ్మా. నేను అక్కడికి వెళ్ళను. అబ్బా, నా మాట విని నువ్వు అక్కడికే వెళ్ళిపో. డ్రైవర్ననే కదమ్మా పొమ్మంటున్నారు. ఇదే నేను మీ కడుపును పుట్టిన బిడ్డనైతే నన్ను పొమ్మనేవరా? అబ్బా చెప్పమ్మా, మీరే కదా ఎన్నోసార్లు అక్బర్ నువ్వు నాకు బిడ్డలు లేని లోటు తీర్చావురా, నిన్ను కనకపోయినా నేను నీ తల్లి లాంటి దానిరా అని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఏమీ కానట్టు నన్ను పొమ్మంటారా? వెళ్ళిపోమ్మంటారా? అక్బర్, మీ ప్రేమను పంచుకున్నవాణ్ణి, మీరు మమతగా పెంచుకున్నవాణ్ణి మీ పాదాలు వదిలి వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. సార్, మన కంపెనీ ఏజెన్సీ కావాలంటూ కొంతమంది అప్లై చేశారు. వాళ్ళ గురించి వివరాలన్నీ నేను సేకరించాను. మీరు అవన్నీ ఒకసారి చదివితే మన కంపెనీ ఏజెన్సీ ఎవరికి వచ్చో నిర్ణయించవచ్చు. మిస్టర్ రాజు, ఇప్పుడు నా మనసేం బాగుండలేదు. కొంతకాలం పాటు ఈ విషయాలన్నీ మీరే చూసుకోండి. లీవ్ మీ అలోన్ ప్లీజ్. అలాగే సార్. అమ్మగారు, పెద్దమ్మా, లత, నువ్వు ఒకదాని వచ్చావమ్మా? అవును, ఎవరితోటి చెప్పకుండా స్కూల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను పెద్దమ్మా. నా చిట్టి తల్లి, నా మీద నీకెంత ప్రేమ. పెద్దమ్మా, నేను చూడకుండా అక్కడ ఉండలేను పెద్దమ్మా, నీ దగ్గరే ఉంటాను పెద్దమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు మంచిగా అమ్మా నాన్న దగ్గర ఉండాలి, బుద్ధిగా చదువుకోలే. నేను అక్కడికి వెళ్ళను. అలా మంకు పడితే ఎలా అమ్మా? చూడు, ఆ ఇంట్లో నువ్వు నా వెంట ఉండడం వల్ల గొడవలు వచ్చి ఈ రోజు పెద్దమ్మ ఇలా ఒంటరిగా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటానంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. అప్పుడు ఈ పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు ఈ పెద్దమ్మ నీకు కనిపించదు. అలా అనకు పెద్దమ్మా. అప్పుడు నా మాట వినాలి. నువ్వు ఇంటికి వెళ్ళాలి. అయితే రేపు కూడా వస్తాను. అలాగే నా బంగారు తల్లి. పాపం ఆ పసిబిడ్డకు మీరంటే ఎంత ప్రేమో అమ్మా. ఆ ప్రేమే మమ్మల్ని విడదీసిందిరా. ఇక్కడే ఉంటే పాప మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావచ్చు, మరింత గొడవలకు దారి తీయచ్చు. అందుకే వేరే ఊరు వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్తాం అమ్మగారు? ఈ బంధాలు బంధుత్వాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికైనా పర్వాలేదు. దండాలు బాబు గారు. వెంకన్న, ఇంటికి తాళం వేసిన అమ్మగారు ఎక్కడ? అమ్మగారు పెట్టి బేడ సర్దుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా? తెలియదు బాబు. అమ్మా, కాఫీ. అబ్బా, మనం ఇక్కడ ఉన్నట్టు మీ అయ్యగారు కానీ అక్కడ మనుషులు కానీ ఎవరికీ తెలియకూడదు. ఎట్టా తెలుస్తుంది అమ్మగారు? ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళరా అమ్మగారు? లేదమ్మా. ఏమిటి సార్ అర్జెంట్గా రమ్మని పిలిచారు? మిస్టర్ రాజు, మెహతా అండ్ కంపెనీ వాళ్ళు మనకి డిపాజిట్ కట్టడానికి మనం వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్ననే కదా, మరి ఇంకా వాళ్ళు ఇంతవరకు కట్టలేదే? అది కాదు సార్, వాళ్ళ కొటేషన్ కంటే రామ్జీ బ్రదర్స్ బెటర్ కొటేషన్ ఇచ్చారని మన ఏజెన్సీ వాళ్ళకి ఏర్పాటు చేశాను సార్. వాళ్ళైనా కట్టారా?
కట్టలేదు. ఎవరి నుంచి మనకి రావాల్సిన డబ్బు వసూలు చేయని అసమర్థం అంతా కంపెనీలో ఉంటే ఎలాగయ్యా? గోడంలో సరికంతా అలాగే ఉండిపోయింది. ఎవరో ఒకరు డబ్బు కడితేనే కానీ మనం డిస్పాచ్ చేయలేం. వెంటనే ఆ విషయం చూడండి. అలాగే సార్. ఏంటమ్మగారు ఆలోచిస్తున్నారు? మీ ఆరోగ్యం గురించా? మీకేం పర్వాలేదమ్మగారు, నేను అక్బరు ఉన్నాగా. నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను నూర్జహాన్. నేను ఆలోచించేదల్లా మా లత గురించి. అది పసిపాపగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేశాను. ఇప్పుడు అది ఎలా ఉందో, ఎంత పెద్దదైందోనని ఆలోచిస్తున్నాను. లతకేమిటమ్మా, హాయిగా అమ్మా నాన్నల దగ్గర ఉంటుంది. ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది. జీవితం ఎంత విచిత్రమైంది అక్బర్. నేను లాలపోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఈ పాటికి అది పెద్దమ్మని మర్చిపోయి ఉంటుందేమో కూడా. అమ్మా, అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు. అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడ్డం మంచిది కాదు. టైంకి మందులు తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా. అవునమ్మగారు, మేమిద్దరం మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తమ్మా. ఏమిటండి, ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు? బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు 5 అవగానే అర్జెంటుగా ఆఫీస్ నుంచి రావడం ఎలా కుదురుతుంది? 1,00,000 పనులు ఉంటాయి కదా. ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం 5 గంటలకల్లా మీరింట్లో ఉండాలి. అంత ఖచ్చితంగా ఆర్డర్ వేస్తున్నావు? ఏమిటి విశేషం? మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు. ఆ టైంకి మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది. నిజంగానా? వెరీ గుడ్. కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి. అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది. భగవంతుడి దైవాలు అనుకున్నట్టు జరిగితే అది ఇంటిదవుతుంది. పెద్దమ్మ, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. దేవతలు కనిపించకుండా దీవించినట్టే నువ్వు కూడా ఎక్కడున్నా నన్ను దీవిస్తావు కదూ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అంత అదోలా ఉన్నారు? ఏం జరిగింది? సార్, వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటది? సార్, మన గొడవలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడున్న 80 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. మై గాడ్, ఎంత ఘోరం జరిగింది. ఆల్ రైట్, వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాట్లు చేయండి. సారీ సార్, మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్. వాట్? ఇన్సూరెన్స్ చేయలేదా? ఎందుకని? ఇవాళ రేపు మనకి డిపాజిట్ కట్టే కంపెనీకి ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా, ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్. అమ్మా, అమ్మాయి నచ్చింది. శుభస్య శీఘ్రం. నాకే కాదు, మా ఆవిడికి మా వెసవన్నర వెసవ కూడా నచ్చింది. శుభస్య శీఘ్రం. ఏరి మీ ఆయన ఇంకా రారే? ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే. వచ్చేస్తారండి. ఈ మధ్య ఆయనకు ఆఫీసులో కాస్త పని ఎక్కువగా ఉంటుంది. సరే, మీతోనే చెప్పేస్తాం. అబ్బాయికి ఓ మారుతి కారు ఇవ్వాలి. మీరు అడగాలి ఏమిటండి, వాళ్లే ఇస్తారు. అమ్మాయికి ఓ 1,00,000 రూపాయల విలువైన బంగారం పెట్టాలి. మీరు మరీనండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు. ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు ఓ 1,00,000 రూపాయలు కట్నంగా ఇవ్వాలి. అయ్యా, ఇది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి. ఘనంగా చేస్తారు, అడిగినవన్నీ ఇస్తారు. అవునండి, మీరు అనుకున్నవన్నీ జరిపిస్తాం. శుభస్య శీఘ్రం. అరుగో వారే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. సారీ, కొంచెం ఆలస్యమైంది. మరేం పర్వాలేదండి, అమ్మాయిని చూసుకోవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. ఓ మారుతి కారు, ఓ 1,00,000 రూపాయల క్యాష్, ఓ 1,00,000 రూపాయల బంగారం. సింపుల్ గా పెడితే చాలన్నాం, అంతే. కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ లో మండిపోయింది. కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది. అప్పులు ఇచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు. ఇల్లు తనఖా పెట్టిన సమస్యలు తీరేటట్లు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే నీకు డబ్బు దొరకపోదుగా. వెళ్ళని చోట్లేదు, అడగని ఫ్రెండ్ లేడు. పరిస్థితి తెలుసుకున్న ప్రతి వాడు మోహం చాటేస్తున్నాడు, ముండి చేయి చూపిస్తున్నాడు. అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఒక్కగానొక ఆడపిల్ల పెళ్లి లక్షణంగా జరగాలని ఆశపడ్డాను. వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను. అది తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోతుంది. వ్యాపారంలో దెబ్బతిని పిల్ల పెళ్లి ఆగిపోయి ఉన్న పరువు కాస్త మంట కలిస్తే 10 మందిలోనూ ఎలా బతకగలం?
ఏమండి, అనవసరంగా మీరు మరీ అంత ఆవేదన పడిపోకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు దిగులు పడకండి. మీరు పెట్టిన ముహూర్తానికి అబ్బాయి పెళ్లి జరిపిస్తున్నాం. చాలా సంతోషం బాబు గారు. ముహూర్తాలు పెట్టుకోగానే కాబోయే దంపతుల పేర్ల మీద అర్చన జరిపిస్తామని మొక్కున్నాం. శుభం. ఇదిగోండి శుభలేఖ. వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అబ్బాయి పేరు కప్పగంతుల రామకృష్ణ, అమ్మాయి పేరు సిరివెన్నెల లతాదేవి. ఈ పేర్లు నాకు తెలుసు కదా బాబు గారు. మరి అమ్మాయి తల్లి తండ్రి పేర్లు వారి గోత్రం? తండ్రి శ్రీధర్రావు గారు, తల్లి నిర్మలమ్మ. భరద్వాజ గోత్రం. వాళ్ళది విజయవాడ. పెళ్లి 14వ తారీఖు ఉదయం అని మీకు తెలుసు కదా. అస్య యజమానస్య భారద్వాజ గోత్రస్య రామకృష్ణ నామ్యాః సీతాదేవి నామ్యాః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం డాక్టర్ నాతో చెప్పిన విషయం నేను అమ్మగారితో చెప్పలేదు. అమ్మగారికి ఏమైందండి? ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దగ్గుతోనూ నీరసంతోనూ కనిపించే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. అంతా అల్లా చేతుల్లో ఉంది. మన వెంటనే ఊరెళ్ళరా? కూర్చోనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేంట్రా? మన ఊరు. మన లతకు పెళ్ళంట. 14వ తారీఖు ముహూర్తం అంట. గుళ్ళో మగపల్లి వారు మాట్లాడుతుంటే విన్నాను. అమ్మా, మీ ఆరోగ్యం బాగుండలేదు. పైగా మనకు శుభలేఖ పంపలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్దాం? ఊరే, ఇన్నాళ్ళు మనం ఎక్కడున్నామని వాళ్ళకి తెలియపరచలేదు కదా. అలాంటిది ఎక్కడికని వాళ్ళు శుభలేఖ పంపిస్తారు. అయినా నా కూతురు పెళ్లికి నాకెందుకు రా శుభలేఖ? అది నిజమే అనుకోండమ్మా. కాకపోతే నీ ఆరోగ్యం. దాని గురించి ఆలోచించి నేనెంతో ముచ్చటగా పెంచుకున్న నా చిన్నారి తల్లి పెళ్లి చూడకుండా ఉండమంటావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పుకో. మీరైతే రాకపోయినా సరే నేను ఒక్కదానైనా వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళి బట్టలు సర్దుకో. అమ్మా, లాభం లేదు. మనం దగ్గరుండి తీసుకెళ్ళడమే మంచిది. ఓం హాచమ్య కేశవాగ స్వాహ, నారాయణాగ స్వాహ, మాధవాగ స్వాహ, గోవిందాయ నమః. ధ్రువంతే రాజావరుణ, ధ్రువంతే వా బృహస్పతిః, ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం సుముహూర్తే సాన. భజంత్రులు వాయించండి. ఓం ఆడిగడ్డు కానీ తొందరే లేదు. ముందు బావగారిని కట్న కానుకల విషయాలు తెలిసినాయి. అనుకోకుండా బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వచ్చింది. ఆఖరి క్షణంలో చేతికి అందవలసిన డబ్బు కూడా అందలేదు. 1 వారం రోజుల్లోగా మీరు అడిగినవన్నీ సర్దుబాటు చేస్తాను. తాళి కట్టమనండి. ఇలాంటి కబుర్లు కథలు నా దగ్గర చెప్పొద్దు. తాళి కట్టిన తర్వాత చచ్చినట్టు తేలుకుంటాడని మీ ఉద్దేశం అంతే కదా? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ముందే చెప్పాలంటే ఆఖరి నిమిషంలో ఇలా పేచీలు పెట్టడం మర్యాద అనిపించుకోదు. నేను ఇవ్వను అంటలేదు కదండి. కాస్త టైం అడుగుతున్నాను. అడుగుతారండి. టైం అడుగుతారు, గడియారం అడుగుతారు. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇవాళ ఉదయం ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇక నాకు టైం చెల్లిపోయి నేను పోయేంత వరకు టైం అడుగుతూనే ఉంటారనుకుంటాను. నాకు కుదరదు. ఈ పెళ్లి జరగదంతే. వదిలి గారు, పీటల మీద ఆడపిల్ల పెళ్ళైపోతే దాని బ్రతుకు అన్యాయం అయిపోతుందండి. మీరైనా కాస్త చెప్పి ఒప్పించండి. ఏమిటమ్మా ఎరుబేరాలు? మా అబ్బాయికి 1 లక్ష సంబంధాలు వచ్చినా కాదని మీ సంబంధం ఒప్పుకున్నందుకు మాకు తగిన గుణపాఠం నేర్పారు. లేలే బాయ్, ఇంకా పీటల మీద పోతలా కూర్చున్నందుకు లే. పెళ్ళాకపోతే పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. చెప్తుంటే బాబు, ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఎవరేవిడే? ఆయన గారి మొదటి భార్య. ఏమిటి కళ్యాణి ఇలా అయిపోయావు? పైగారు అమ్మగారు ఆరోగ్యం. ఊరుకోరా, ఈ శుభ సమయంలో నా ఆరోగ్యం సంగతి ఎందుకు? పెద్దమ్మా, నా బంగారు తల్లి, నీ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చేసానమ్మా. ఈ ముస్తాబులో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు.
పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు. ముహూర్తానికి వేళైపోతుంది. ఏమిటి ఆలస్యం? ఏమిటా ఇస్తామన్న కట్నం ఈ పెద్ద మనిషి ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళిపోతున్నాం. అలా మాట్లాడకండి. మా కుటుంబం గురించి మేము చెప్పుకోకూడదు, కానీ నిజానికి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాళ్ళమే. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం. మేము అలాగే అనుకున్నాం తల్లి. కట్న కానుకలు అన్ని కలిపి మేము అడిగింది 3 లక్షలు. ముష్టి 3 లక్షలు ఇవ్వడానికి మీ ఆయన కాళ్ళ వేళబడి బతిలాడుతున్నాడు. మా వారికి అంత గతేం పట్టలేదు. సమయానికి మీరు అడిగింది ఆయన చేతులు లేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏమీ లేనివాడు కాదు. మీరు తాళి కట్టించండి. ఆ తరువాత అనే మాటే వద్దంటున్నాను. మీ ఆయన పరిస్థితులు మీకు తెలియవనుకుంటాను. బిజినెస్ దెబ్బతిన్నదట, కోట్లు నష్టపోయాడట, ఇల్లు కారు అన్ని కూడా తనఖాలో ఉన్నాయట. ఉన్నదంతా అయిన వాళ్ళ పేరు మీద పెట్టి చేతులు పైకెత్తేసి మాకు హరికథలు చెప్తున్నాడు. ఇలాంటి దిక్కుమాలి సంబంధం. అలాంటి అశుభం మాట్లాడకండి. మీ అబ్బాయి మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాలంటే అందుకు 3 లక్షలు కావాలి. అంతేనమ్మా. నువ్వేమన్నా మాయమంత్రాలతో పుట్టిస్తావా డబ్బు? నిర్మల, ఇలా రామ్మా. అక్క, నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. ఏం లేదండి, నా బంగారు తల్లి పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఈ పసుపు తాడు నా మెళ్ళలో కట్టండి. నా మాట కాదనకండి, కట్టండి. చూడండి, ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని అపురూపమైన కానుక ఈ వజ్రాల తాళి. చాలా ఏళ్ల క్రితం మా వారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. అప్పుడు దీని ఖరీదు 3 లక్షలు. ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉంటుంది. తీసుకోండి. చూడండి, ముందు పెళ్లి కానివ్వండి. ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి కూర్చోరా. నువ్వు నిజంగా దేవత అక్క. అమ్మా, నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేక నీకు చాలా అన్యాయం చేసావమ్మా. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, శుభంగా పెళ్లి జరుగుతుంది. నిర్మల, అమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. ఓం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నాభదంత్రిలో మాంగళ్యమరుతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవనరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్తు.
శాంతి శాంతి శాంతి. ఉరిగిందమ్మా నీతో తులసమ్మే ఈనాడు. మమతావేశం కన్నా మతముందా ఏనాడు. అగ్నిలోన సీతమ్మ అమ్మ వంచె నీవమ్మా. అందరాని ఆకాశంలో తార తల్లి నీవమ్మా. నీవేనమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి. నీవేనమ్మా జ్యోతి జీవన జ్యోతి. స్త్రీ జాతి ఔన్నత్యానికి ఉదారతకు త్యాగ నిరతికి జ్యోతిలా నిలిచే కళ్యాణి లాంటి ఆడపడుచులకు